శ్రీ గురుభ్యో నమ. దత్తాత్రేయుడి యొక్క లీలలు, శ్రీపాద యొక్క లీలలు చాలా బహుచిత్రంగా ఉంటాయి. నిజంగా ఆయన మనతో ఉంటే అసలు మనకి ఒంటరితనం అనేది ఎప్పుడు కూడా కనపడదు. చాలా చాలాసార్లు ఆయన అది నిరూపించడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను ఒక చోటకి వెళ్ళాను. ఒకడిని బండి వేసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటము, వస్తున్నప్పుడు బాగా లేట్ అయిపోయింది. నేను అనుకున్న పని అక్కడ అవటం వల్ల లేట్ అయిపోయింది. వస్తున్నప్పుడు నా బండి లైటు పోయి చాలా చీకటిగా ఉంది. నేను వెళ్తూ ఒకటే తలుచుకున్నాను, శ్రీపాద 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 అని. అసలే మనకి కళ్ళు కూడా చూపు తక్కువేనండి, కళ్ళజోడు పెట్టుకుంటాం కదా. దాని సాయం ఇంకా అసలు రోడ్డే కనపట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. శ్రీపాద అనుకుంటూనే ఉన్నాను. అలా అనుకుంటుంటే సడన్గా ఎక్కడి నుంచి ఒక వెనకాల నుంచి ఒక కాంతి కనపడుతుంది. ఒక బండి వచ్చేసరికి ఆ బండిలో ముగ్గురు ఉన్నారండి. నన్ను చూసి, గురుగారు ఎక్కడికంటే మీరు? నేను వాళ్ళు ఎక్కడ చూసినట్టు అనిపించలేదు. మనకి ఏది చూపులో అలా కలిసినాయి కదా. ఇంటికి వెళ్తున్నాను, ఆయన ఒక పలానా చోట నుంచి వచ్చాను, ఇంటికి వెళ్ళాలి. లైట్ పోయింది సడన్గా. ఏం పర్లేదు నీకు, అక్కడ దాకా నేను పడుతానండి అంటే వీధి లైట్ కూడా లేవు, చాలా ఇబ్బంది. మా అబ్బాయిని మీ బండి మీద ఎక్కించుకోండి అన్నాడు. అలా అబ్బాయి ఒక్క చూశాను. అబ్బాయి నిజంగా అతను చూడగానే ఎక్కడో తెలియలేని ఒక ఆకర్షణమైనగా అనిపించింది. చక్కగా నిలువుగా బొట్టు ఒకటి పెట్టుకుని ఉన్నాడండి, ఊరు బొక్కలు వేసుకుని. అంకుల్ ఎక్కమంటారా మీ బండి అన్నాడు. వెంటనే అసలు కొత్త అనేది లేకుండా అది చీకట్లో నేను ఎక్కవే అన్నాను. ఆ బండి ఎక్కించుకొని అతను నాకు లైట్ కాల్చి చూపిస్తున్నాడు. నేను వెనకాల నుంచి నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఆ అబ్బాయి అసలు మాట్లాడుతూనే ఉన్నాడండి. అసలు నేను ఒకడినే ఉన్నాననే ఫీలింగ్ రాలేదు. అనుకున్న భయం వేసేది కదా, ఎలాగైతే లైట్ పోయిందని వెనకాల లైట్ చూపించడం. ఈ అబ్బాయి అసలు భయం అనేది లేదు. ఏదో మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేస్తుంటారు స్వామి అంకులు? మీరు గుళ్ళో చేస్తారట కదా, ప్రసాదాలు పెడుతుంటారా దేవుడికి? మరి నేను వస్తే నాకు పెడతారా? ఇలాగ అడుగుతున్నాడు. నేను సమాధానం చెప్తూనే ఉన్నాను. సమాధానం చెప్తూ అలా వెళ్ళగా ఒక లైట్లు ఉన్న మొత్తం వీధి లైట్లు అన్నీ వచ్చేది ఉంది. అంటే అక్కడ ఆపాడు. గురుగారు పక్క నుంచి వెళ్ళిపోతాను. అదేంటి ఈ కాలవగట్టులో ఉంది, ఇక్కడ ఎక్కడ ఇల్లు లేవు అంటే, ఎక్కడో ఉందండి, మేము పొలాలు కట్టుకుని ఇల్లు కట్టుకున్నాము. నాకు ఆశ్చర్యం వేసింది అలాగా అని చెప్పి ఆపి చూసుకుని, మీ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు విచిత్రంగా చూసేసరికి వెనకాల ఆ పిల్లవాడు కనపడలేదు నాకు. అసలు ఒళ్ళు ఒక్క 10 నిమిషాలు ఒళ్ళు జలరించిపోయింది. ఎంత ఆశ్చర్యకరమైందో. నాకు ఒక్క 10 నిమిషాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిగా అని, ఇక్కడి నుంచి మీరు ఎలా వెళ్తారు అని అంటున్నాడు. నాకు నోటు మాట్లాడరు. అది అతను లైట్లు ఎలా కొడుతున్న ఎలా చేస్తున్నాడు. లోపు లైట్ వెలిగింది. మీరు వెళ్ళరండి అని చెప్పేసాడు. నాకు అదే దృష్టి. ఆ పిల్లవాడి మాటలు చూశాను నేను. అబ్బాయి నిలువుగా బొట్టు పెట్టుకోవడము, ఊరబొగ్గలతో ఉన్న వ్యక్తి. ఇంటికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకుంటే స్వామివారు అంటారు, దేవయ్య నేను లేను అనుకున్నావు కాబట్టి నువ్వు భయపడినట్టున్నావు, అందుకే నేను ఉన్నానని చెప్పాను. ఎంత గొప్ప లీలలుండే. ఒక్కసారి శ్రీపాద అన్నందుకే మనకి తోడుగా నీడగా ఉంటున్నారు భక్తులారా. మనకి పని అవ్వట్లేదనో, మన సమస్యలు తీరిపోవట్లేదనో దైవంచే స్వామి వదిలిపెట్టకండి. ఎందుకంటే మన కోసమే కష్టపడుతున్నారు ఆయన. మన సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తారు. ఇది అసలు ఆ జీవితంలో నేను ఎన్నోసార్లు స్వామివారు నాకు కనపడటము, ఎన్నోసార్లు స్వామివారి యొక్కతో మాట్లాడటం జరిగింది. ఇటువంటి విచిత్రమైన సంఘటన నాకు జీవితంలో ఇదే ఫస్ట్. అబ్బాయి మాటలను కూడా నాకు పెడతావా ప్రసాదం అంటే, అప్పుడు కూడా ఈ బుర్రకి అర్థం కాలేదు. స్వామివారు అంత బహుచిత్రంగా స్వామివారి ఆలోచన నాకు రావడం.
పడుకున్నానే కానీ కల్లో అంత అస్సమాటు అదే కనపడుతున్నదండి నాకు. ఆ శ్రీపాదు కొడుకు కళ్ళు మూసుకున్నానో లేదో ఆ పిల్లవాడు ఆదంబరం చెట్టు చుట్టూ పరిగెత్తుతూ ఆడుకున్నట్టు కనపడింది. పొద్దున లేచి నా భార్యకి తెలియజేశాను. అప్పుడు ఆవిడండి, మీరు కమలాత్మకదేవి ఉపాసకులు, కమలాత్మకదేవి మంత్రం చదువుతాను, నేను దత్త మంత్రం ఉపదేశించుకున్నాను, దత్త మంత్రం చదువుతాను, మీకన్నా ఎక్కువ జపాలు చేసేది నేనే కదా, నాకెందుకు రావట్లేదు శ్రీపాద వాళ్ళు కూడా నాకు కనపడచ్చు కదా అని. అప్పుడు ఒకటే అన్నాను, నేను శ్రీపాద వల్లభుడిని ఏదో ఒక రూపంలో చూస్తున్నావు, నువ్వు డైరెక్ట్గానే శ్రీపాద వల్లభుడిని చూసేస్తున్నావు, అందుకే నీకు డైరెక్ట్గా వేరే రూపంలో కనపడక్కర్లేదు అన్నాను నవ్వుతూ. అంత భౌచిత్రమైన ఏదో చేస్తూ శ్రీపాద వల్లభుడు మన అందరికీ కూడా అన్ని యొక్క ఇబ్బందులన్నీ తొలగిస్తాడు ఆయన. త్వరలోనే ఆయన అన్నట్టు ఈ బాల శ్రీపాద సేవల యొక్క సంస్థానం గ్యారెంటీగా ఏర్పడటం జరుగుతుంది. ఆయన మనం అనుకునే ఏదైతే అనుకున్నా 18 అడుగులు శ్రీపాద వల్లభుడి విగ్రహం పెట్టాలని అది కూడా జరిగి తీరుతుంది నేను అనుకుంటున్నాను. అలాగే మనం యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ స్వామివారికి 108 లీటర్ల యొక్క ఆవుపాల అభిషేకము, 8వ తారీఖున దత్తోహమము, 9వ తారీఖున అనగదేవి వ్రతాలు, తర్వాత ఈ 10వ తారీఖున 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకంతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నింటిలో కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. జయ గురుదేవ్. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు కింద లింకులో వాట్సాప్ లింక్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా ఆ వాట్సాప్ లింకులో మీరు యాడ్ అవ్వండి. జయ గురుదేవ దత్త అని పెట్టండి. మీరు ఏదైనా మాతో మాట్లాడచ్చు, చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా వాట్సాప్ లింక్ ద్వారా మాకు యాడ్ అవ్వాల్సిందని కోరుతున్నాను. అందరూ కాల్స్ చేయడం కూడా చేస్తుంటే నేను ఎత్తట్లేదు, కాబట్టి ఇలాంటి మెసేజ్లు ఏమైనా పెడితే వెంటనే నేను సమాధానం ఇస్తాను వాట్సాప్ ద్వారా, ఏదో ఒక సమయం చూసుకొని. కాబట్టి అందరూ గమనించండి, కింద లింకులో వాట్సాప్ లింక్ ఉంటుంది. అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళందరూ కూడా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జయ గురుదేవ.